కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్ఎస్ఎస్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లను ఎత్తేస్తారంటూ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని చెప్పారు. రిజర్వేషన్లు ఎత్తేయడానికి బీజేపీ 400 సీట్లలో గెలిపించాలని ప్రచారం చేస్తోందన్నారు. రిజర్వేషన్లను ముట్టుకుంటే మాడి మసైపోతారంటూ హెచ్చరించారు. తెలంగాణ కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశామో రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి, రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి, రిజర్వేషన్ల కొనసాగింపుకు సంబంధించి ఆర్ఎస్ఎస్ చీఫ్గా రిజర్వేషన్లు లేని భారతదేశాన్ని చేస్తామనే మాట చెప్తూ అనేక సందర్భాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల కుల గణనకు సంబంధించినటువంటి సర్వేకి వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా ఈ 400 సీట్లు రేపు పొద్దున దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తివేయడానికే అనే ఒక విశ్వాసం, అటువంటి ఒక అనుమానం మాకు కలిగింది. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ 1వ దశ 2వ దశ పోలింగ్ తర్వాత భారతీయ జనతా పార్టీ తిరోగమన దిశ లోపల పదుల సంఖ్యలో కూడా సీట్లు రావనే మాట చర్చ జరుగుతుంటే, నివేదికలు వెల్లడిస్తుంటే ప్రధానమంత్రి స్థాయి హోదాకు తగ్గి గౌరవంగా మాట్లాడాల్సిన అటువంటి పెద్ద ఈ ప్రజాస్వామిక భారతదేశ ప్రధానమంత్రి నైతికంగా దిగజారుడుగా మారుతుండదు. బిడ్డ ఎవడన్నా రిజర్వేషన్లను ముట్టుకుంటే మారి మసైపోతారు, జాగ్రత్త.